హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కిచిడి కాయతో పులిహోర చేశాను. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూస్తానే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. చాలా బాగుంటుందండి ఈ కాయతో చేసుకుంటే. అసలు పులిహోర ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి ఈ పులిహోర ప్రాసెస్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కిచిడి కాయతో పులిహోర చేస్తున్నానండి. ఏ విధంగా చేసి చూపిస్తానో, దానికి కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. 5 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు తీసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి అడ్డంగా చీల్చుకొని పెట్టుకున్నానండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ కాయతోనే మనం ఇప్పుడు కిచిడి చేయబోతున్నాము, పులిహోర. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఈ కిచిడి కాయని ఇలా నేను 2 సగాలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను కట్ చేసుకున్న కిచిడి కాయలో నేను హాఫ్ మాత్రమే తీసుకున్నానండి. ఇలా జ్యూస్ తీసుకొని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ ప్రాసెస్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం వీడియోలోకి వెళ్దామండి. ఎలా చేసుకోవాలి పులిహోర అన్నది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నేను 1 గ్లాస్ రైస్ వేసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ వేసుకొని నేను రైస్ చేసేసుకొని బాగా ఆరబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇందాక రసం తీసి కలుపుకున్నాను కదా, ఆ రసం నేను ఇందులో డైరెక్ట్గా పచ్చి రసమే నేను మిక్స్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఈ నిమ్మరసం ఈ రైస్కి బాగా పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోరకి ఎలా చేయాలో అన్నది నేను మీకు చూపిస్తాను. మనం పులిహోర ప్రాసెస్ చేస్తున్నామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ తక్కువే వేసుకోండి మీరు. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక చూపించిన విధంగా వేరుశనగపప్పు వేసుకుందామండి. వేసి ఫ్రై చేసుకుందాము. వేరుశనగపప్పు చిట్టపట్ట అనేటప్పుడు ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకుందామండి. ఇలా ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి లైట్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇవి ఎక్కువ మాడకూడదండి, మాడితే మళ్ళీ టేస్ట్ పోతుంది. ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోండి మీరు, మీకు బాగా క్లియర్గా వస్తుంది. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందామండి.
అలాగే కొంచెం ఇంగువ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కొంచెం జస్ట్ కొంచెం చాలు. అలాగే ఒక చిన్న పించు పసుపు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అవి మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, ఇందాక మనం నిమ్మరసం కలిపెట్టుకుని ఉంది కదా, ఇప్పుడు అందులో ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత ఫ్లేవర్గా వస్తూ ఉందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మీరు నిమ్మకాయతో చేసుకొని ఉంటారు, ఇలా కిచిడీకాయతో పులిహోర చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి అసలు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి మీరు. నాకైతే బాగా సరిపోయిందండి, సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఇంతే అండి, ఒకసారి కలుపుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండి ఈ పులిహోర. చాలా టేస్టీ ఉంటుంది. అసలు మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంతేనండి, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.